ఏడాది క్రితం హైదరాబాద్ కుషాయిగూడ టింబర్ డిపో అగ్ని ప్రమాదంలో మరణించిన నరేష్ కుటుంబాన్ని కలిశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. గతంలోనే మృతుడి కుటుంబానికి ₹1,00,000 ఆర్థిక సాయం చేశారు. భవిష్యత్తులోనూ ఆ కుటుంబానికి అండగా ఉంటారని హామీ ఇచ్చారు. తాజాగా నరేష్ కుమారుడిని ఇంటికి పిలిపించుకుని ₹50,000 ఆర్థిక సాయం చేశారు కోమటిరెడ్డి. బాలుడిని కూర్చోబెట్టుకుని కాసేపు మాట్లాడారు. ఇప్పుడు హాస్టల్నే ఉంటున్నా ఇంటి దగ్గర బస్సులో పోతారా? ఆటో ఎంతమంది ఉంటారు ఆటోలో? ఎట్లా స్కూల్ బాగుందా? జాన్సన్ స్కూల్ కేకేఆర్ మంచి స్కూల్. ఆ స్కూల్ మంచిగా వేరే మార్పియాలా? మంచిగా ఫ్రెండ్స్ టైంలా ఎంతమంది ఫ్రెండ్స్ ఉంది నీకు?